నమస్తే, నా పేరు రాజేందర్ కుమార్ గుండమల్ల, కుకట్పల్లి వాస్తవ్యుణ్ణి. ఈ కుకట్పల్లి దళితుల శ్మశాన వాటికకు సంబంధించి కుకట్పల్లి ప్రశాంతి నగర్ కోర్టు ఎదురుగా కొందరు వ్యక్తులు, మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే ఇల్లీగల్గా సిఎండి వేస్ట్, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ తీసుకొచ్చి శ్మశానంలో వేస్తున్నారు. ఇది చూడండి, తీసుకొచ్చి శ్మశానంలో వేసి మొత్తం ఇక్కడ డిస్పోజ్ చేసి శ్మశానాలు మొత్తం కూలిపోయేలాగా వాటిని మొత్తం కూల్చేసి ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఇక్కడ ఇది దీంట్లో టీఆర్ఎస్ కార్యకర్తల ప్రమేయం కూడా ఉంది. ఎన్నిసార్లు దీనిపైన కంప్లైంట్ ఇచ్చినా సరే చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. మరి శ్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేస్తారా? టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రామారావు అన్న గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మరి మీరు కూడా దీన్ని ప్రోత్సహిస్తారా? అగ్రిమెంట్ చేసి ఇల్లీగల్గా అగ్రిమెంట్ చేసి బయటి వ్యక్తులకి డబ్బులకి పైసలు తీసుకొని మరి సిఎండి వేస్ట్ చేయడం జరుగుతుంది. సిఎండి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్. అది మున్సిపల్ చట్టం ప్రకారం ఇల్లీగల్, అది అక్రమం. ఇట్లాంటి అక్రమ పనులు శ్మశానాల మీద చచ్చిపోయినాక వచ్చి పండుకున్న శ్మశానాల మీద కూడా ఇలా కన్నుబడి ఇట్లా దోపిడీకి, దౌర్జన్యానికి, కబ్జాలకు పోయి పాల్పడుతున్నారు. చూడండి, మీరే చూడండి. దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అధికారులు? లేకపోతే భారీ ఎత్తున దళిత సంఘాలు ప్రతిపక్షాల సహకారంతో ధర్నాలు చేసి పాలననే స్తంభిస్తాం. ఇది హెచ్చరిక, మా విజ్ఞప్తి కాదు, హెచ్చరిక. దయచేసి దీనిపైన చర్యలు తీసుకుంటారా? దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తారా? లేదా మేము కబ్జాలకు ప్రోత్సహిస్తాము, కబ్జాలు చేస్తూనే ఉంటాము, మా వాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పేసి మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా? మీరే మాట తెలుసుకోండి. ఇది చూడండి, ఇది 10 అడుగులకు లోతు ఉండేది. ఇవన్నీ వీటి కింద శ్మశానాలు ఉండేవి. వీటిపైన మొత్తం ఆ వేస్టేజ్ అంతా, కన్స్ట్రక్షన్ వేస్టేజ్, డెమాలిష్ చేసిన బిల్డింగ్లు డెమాలిష్ చేసిన వేస్టేజ్ అంతా తీసుకొచ్చి డంప్ చేసి ఆ 10 అడుగులు లెవెల్ చేసి దీన్ని ఒక రోడ్ లెక్క చేసి ఇక్కడికి గోడ కడదామని గోడ కట్టేసి ఇదంతా షాపింగ్ అవసరాలకి రెంట్కి ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. ఇగో చూడండి ఇది. మరి నా డైరెక్ట్ ప్రశ్న, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రామారావు అన్న గారు, మీరు దళితుల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ మా సిగ్గుదప్పిన దళితుల దాంట్లో దొంగ నా కొడుకులు, ద్రోహులు ఉన్నారు. మా వాళ్ళే, వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. బస్తీ కమిటీ లీడర్లు, రామాలయం, కుకట్పల్లి రామాలయం టెంపుల్ మెంబర్ ఒకరు, అవసరం వచ్చినప్పుడు నేను పేరు చెప్తా వాళ్ళ, ఇంకా బస్తీ కమిటీ లీడర్లు, వీళ్ళందరూ ఇట్లా మొత్తం డంప్ చేసి చెట్లను నరికి, ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం శ్మశానం. ఇది మా పూర్వీకులు, పెద్దలందరూ ఇక్కడనే వాళ్ళని బరీ చేయడం జరిగింది. సో దీనిపైన దయచేసి మీరు చర్యలు తీసుకోండి అయ్యా. ఎందుకంటే ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది, నమ్మకం పోయింది మొత్తానికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, మీరన్నా స్పందిస్తారా? చర్యలు తీసుకుంటారా? లేకపోతే మీ ఓట్ల రాజకీయం కోసము మీ కార్యకర్తలను కాపాడుకోనికి ఇట్లానే చూసుకుంటూ ఉంటారా? వీళ్ళే ఆ వ్యక్తులు, కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు. ఈ వ్యక్తులే ఎమ్మెల్యే గారి మనుషులు. బచ్చలి సీను, బచ్చలి మధు, జక్కుల యాదగిరి, పోతురాజు రమేష్ మరియు పోతురాజు ఆగమయ్య, ఇంకా కొందరు వ్యక్తులు కలిసి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. అడిగితే వాళ్ళని చూడండి, కొట్టడానికి వస్తున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తాం, అది చంపి ఇక్కడనే పాతి పెడతారంట. ఇది టీఆర్ఎస్ కార్యకర్తల దౌర్జన్యం. ఇట్లా టీఆర్ఎస్ పాలన నడుస్తుంది. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో, మరి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారా, మా శ్మశానాన్ని కాపాడతారా, వాళ్ళకే తెలియాలా.